ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుమని చెప్పి భక్తుడైన పౌలు గారు రాశారండి. యవ్వనస్తులను అందరూ తొందరగా జడ్జ్ చేసేవారిగా ఉంటారండి. వారి జీవితంలో ఏదైనా అద్భుతం జరిగినట్టయితే ఇది ఎలా జరిగింది అని చెప్పి జడ్జ్ చేసేవారిగా ఉంటారు. అదేవిధంగా ఏదైనా కీడు జరిగినట్టయితే వీడేదో చేశాడు కాబట్టే ఇలా జరిగిందని చెప్పి అనుకునే వారిగా ఉంటారండి. కానీ ఎప్పుడైతే ఒక యవ్వనస్తుడు దేవునికి ఇష్టానుసారంగా జీవించి, దేవుని మార్గంలో నడిచి, తాను మంచిగా జీవిస్తూ, తన కుటుంబానికి అండగా ఉండి, ఇతరులతో ప్రేమ కలిగి జీవిస్తాడో, అప్పుడు ఎవరైతే తృణీకరించారో వారే మనల్ని చూపిస్తూ, వీరిలాగా జీవించు అని చెప్పి మనల్ని ఇన్స్పిరేషన్‌గా చూపిస్తారండి. కాబట్టి మనల్ని ఒకరు తృణీకరించే వారిగా కాకుండా, మనల్ని ఇతరులకు ఇన్స్పిరేషన్‌గా చూయించేలాగా, మనము మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, మన పవిత్రతలోను మనము జీవించే వారిగా ఉండాలండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.